2025 ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో అయినా తెలుగు సినిమా దారిలో పడుతుంది అనుకుంటే నిరాశ మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నేళ్లైనా సక్సెస్ 10%. నెలకొక సినిమా సక్సెస్ తీసుకొస్తుంటే ఆగస్టులో ఒక్క హిట్ కూడా పడలేదు. 2 క్రేజీ ప్రాజెక్ట్స్, చిన్న సినిమాలు అన్నీ కలిసి మూకుముడిగా హ్యాండ్ ఇచ్చేశాయి. ఆగస్ట్ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూలై నెలలో సరైన హిట్ లేదనుకుంటున్న టైంలో డబ్బింగ్ సినిమా మహావతార నరసింహ హిట్ తీసుకొచ్చింది. సినిమా వచ్చి నెల దాటినా ఇప్పటికీ యానిమేషన్ మూవీ హవానే కొనసాగుతోంది. కొత్త సినిమాలు చేతులెత్తేయడంతో వీకెండ్ వచ్చిందంటే నరసింహ ఒక్కటే ఇప్పటికీ సత్తా చాటుతోంది. ఆగస్ట్ స్ట్రైట్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఒక్కటి రాకపోయినా డబ్బింగ్ మూవీస్ వార్ 2, కూలీ ఆ లోటును భర్తీ చేస్తాయనుకుంటే ఒకటి మెప్పించలేదు. ఎన్టీఆర్ హిందీ డబ్ల్యూ మూవీ వార్ 2తో 7వ హిట్ కొడతాడనుకుంటే 10 ఏళ్ల తర్వాత ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. టెంపర్తో మొదలు దేవర్ వరకు వరుసగా 6 హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు తారక్. ఈ దశాబ్దం తర్వాత డిజాస్టర్ పడింది. పవర్ఫుల్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై థ్రిల్లర్ కథ వీక్ గా ఉండడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. హృతిక్ క్యారెక్టర్ కంటే తారక్ రోలే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ రొటీన్ గా సాగిపోయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని 307 కోట్లకు అమ్మితే 176 కోట్లే వచ్చింది. ఇక తెలుగులో అయితే భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. 90 కోట్ల బిజినెస్ తో తెలుగులో కడుగుపెట్టిన వార్ 2 43 కోట్లు మాత్రమే రాబట్టింది. వార్ 2 నష్టాలతో పోలిస్తే కూలీ చాలా బెటర్ అని చెప్పాలి. ఓవరాల్ గా 15 నుంచి 20% నష్టాలు చూడాల్సి వచ్చింది. లోకేష్ కనకరాజ్ లాస్ట్ మూవీ లియో డివైడ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ హిట్ అయితే కూలీ మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. లోకేష్ 2 ఏళ్లు టైం తీసుకుని కూలీ తీసిన కథనంతో ఆకట్టుకోలేకపోయాడు. పాటలు, బీజిఎం పై అనిరుద్ తీసుకున్న శ్రద్ధ లోకేష్ మేకింగ్ మీద పెడితే రిజల్ట్ మరొకలా ఉండేది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కమ్మితే 254 కోట్లు తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ 45 కోట్లు కమ్ముడైతే 43 కోట్లు వచ్చింది. కూలీ ఇప్పటి వరకు ఓవర్సీస్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. ఇంకో వారం రోజుల్లో తెలుగులో పెట్టుబడి రాబట్టిన తమిళ్లో మాత్రం నష్టాలనే మిగిల్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన చాలా చిన్న చిత్రాలు అడ్రస్ గల్లంతయ్యాయి. బకాసుర రెస్టారెంట్, నారాయణమూర్తి యూనివర్సిటీ, త్రిభాణదారి, బార్బరిక్ వంటి సినిమాలు వచ్చిన సంగతే తెలీదు. పరదా ప్రమోషన్ మొత్తాన్ని తనపై వేసుకున్న అనుపమకు నిరాశ తప్పలేదు. విలేజ్ లవ్ స్టోరీ, కన్యాకుమారి జనాల్లోకి వెళ్లలేకపోయింది. గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సుందరకాండకు పాజిటివ్ టాక్ వచ్చింది. డిఫరెంట్ లవ్ స్టోరీ అన్న ప్రశంసలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. అయితే ఫస్ట్ డే కంటే సెకండ్ డే కలెక్షన్స్ పెరగడం, 4 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది కాబట్టి సుందరకాండకు గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.